ఈ వీడియోలో మనం ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం లాంగ్వేజ్ అంటే ఏందో, లాంగ్వేజ్కి ఇచ్చిన డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ అంటే ఒక సిస్టమ్ అండి. దేనికోసం? హ్యూమన్ కమ్యూనికేషన్ కోసం. ఈ కమ్యూనికేషన్ అనేది స్పోకెన్గా ఉండొచ్చు లేదా రిటన్గా ఉండొచ్చు. అంతేకాదండి, లాంగ్వేజ్ గురించి ఏమంటారంటే ఇట్ ఈస్ ప్రైమర్లీ స్పీచ్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఈ బేసిక్ డెఫినేషన్ కాకుండా కొంతమంది కొన్ని రకాలైనటువంటి డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వాడ్రో గారు ఇచ్చినటువంటి డెఫినేషన్. లాంగ్వేజ్ని ఏమంటారంటే ఆర్బిటరీ సిస్టమ్ ఆఫ్ వోకల్ సింబల్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ డబ్ల్యూవి హ్యాంబోల్డ్ గారు ఏమంటారంటే ఇన్ఫినిట్ యూజ్ ఆఫ్ ఫైనైట్ మీన్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వర్జీనియా వుల్ఫ్ గారు ఏమంటారంటే లాంగ్వేజ్ ఈజ్ అ వైన్ అపాన్ ద లిప్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ రీటా బ్రౌన్ గారు లాంగ్వేజ్ గురించి ఎక్సర్ట్స్ హిడెన్ పవర్ లైక్ ద మూన్ ఆన్ ద టైడ్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ సీజర్ చార్ల్స్ గారు లాంగ్వేజ్ గురించి ఏమంటారంటే రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సెల్స్ లేదా రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బెంజమిన్ లీ వుల్ఫ్ గారు అంటారండి లాంగ్వేజ్ గురించి షేప్స్ ద వే వీ థింక్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఒలివర్ డబ్ల్యూ హోమ్స్ గారు అంటారండి లాంగ్వేజ్ గురించి లాంగ్వేజ్ ఈజ్ బ్లడ్ ఆఫ్ ది సోల్ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ రీటా బ్రౌన్ గారు మళ్ళీ అండి లాంగ్వేజ్ని ఏమంటారంటే రోడ్ మ్యాప్ ఆఫ్ ఏ కల్చర్ అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ డిఫరెంట్ డెఫినేషన్స్ డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారండి. వీటికి సంబంధించి కోడ్ లాంగ్వేజ్లోకి కోడింగ్గా మార్చుకోవటం, మనకు తెలిసినటువంటి ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవటం, ఇలాంటివన్నీ మీరు చేయాలండి. మీ ఇష్టం వచ్చినటువంటి ట్రిక్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే నేను చెప్పేటటువంటి కోడింగ్ నాకు ఈజీగా ఉన్నా మీకు ఈజీగా అనిపించకపోవచ్చు. ఓకేనా? అయితే ఈ లాంగ్వేజ్కి సంబంధించి 4 ఫిలాసాఫికల్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయండి. డెఫినేషన్సే కాకుండా ఆ 4 ఏంటంటే మొదటిది మీనింగ్, రెండవది యూస్, మూడవది అండర్స్టాండింగ్, నాలుగోది వచ్చేసి రిఫ్లెక్షన్. ఫస్ట్ది మీనింగ్ అంటే ఏందో చూద్దాం. మీనింగ్ అనేది లాజిక్తో ముడిపడి ఉంటుందండి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే లాజిక్ అసోసియేటెడ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ రెండవదండి యూజ్ అంటే ఎన్కోడింగ్ బై ద కమ్యూనికేటర్ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఎన్కోడ్ చేస్తాడు కదా, దాన్ని యూజ్ అంటారు, వాడటం అని చెప్పేసి అంటాం. మూడోది వచ్చేసి అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే డీకోడింగ్ బై ద కమ్యూనికేటివ్. ఇక్కడ కమ్యూనికేటర్ ఎన్కోడ్ చేసి పంపించినటువంటి ఆ మెసేజ్ని రిసీవరు రిసీవ్ చేసుకొని డీకోడ్ చేసి అర్థం చేసుకొని కమ్యూనికేట్ చేయటం అనమాట. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి రిఫ్లెక్షన్ అంటే రిసీవ్ చేసుకున్నటువంటి ఆ మెసేజ్ గురించి ఆలోచించడం అనమాట, థింకింగ్ అనమాట. ఓకేనా? అంతేకాదండి, ఇక్కడ మీరు ఒక 2 టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే మొదటిది లింగ్విస్టిక్స్, రెండవది ఫిలాలజీ. లింగ్విస్టిక్ అంటే ఏంటంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ని లింగ్విస్టిక్స్ అని చెప్పేసి అంటారండి. నెక్స్ట్ ఫిలాలజీ అంటే ఏంటంటే ఆ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్, హిస్టరీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ అనమాట. భాష యొక్క పుట్టుక, అభివృద్ధి క్రమం గురించి అధ్యయనం చేసేది ఫిలాలజీ. భాష గురించి అధ్యయనం చేసేటటువంటిది అంటే సౌండ్స్, సిస్టమ్స్, స్ట్రక్చర్స్, రూల్స్, గ్రామర్ ఇలాంటి వాటన్నిటి గురించి అధ్యయనం చేసేదే లింగ్విస్టిక్స్ అనమాట. ఓకే? ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి. దీన్నే డిజైన్ ఫీచర్స్ అని కూడా అంటారు. ఈ డిజైన్ ఫీచర్స్ లేదా ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ని తెలుగులో భాషా లక్షణాలు అని చెప్పేసి అంటారు. ఒక భాషకు ఉన్నటువంటి లక్షణాలు. సో ఈ టర్మ్ని కాయిన్ చేసింది ఎవరంటే సిఎఫ్ హకెట్ అండి. సో ఆయన చెప్పినటువంటి ఫీచర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. డ్యూ అంటే రెండు. సో 2 రకాల స్ట్రక్చర్స్ని కలిగి ఉంటుంది లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు ఆయన. అందులో మొదటిది వచ్చేసి మార్ఫాలజీ, రెండవది వచ్చేసి సింటాక్స్. మార్ఫాలజీ అంటే వర్డ్స్ ఫార్మేషన్ అండి, పదాలు ఎలా ఏర్పడతాయి. మనం కొన్ని పదాలు చూసినట్టయితే ప్రిఫిక్స్ యాడ్ చేస్తే ఇంకో పదం అవుతుంది, సఫిక్స్ యాడ్ చేస్తే ఇంకో పదం అవుతుంది. ఇలాగా వర్డ్స్ని ఫామ్ చేయడాన్ని మార్ఫాలజీ అంటారు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సింటాక్స్ అండి. డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్లో రెండోది సింటాక్స్. అంటే ఒక సెంటెన్స్, మొదటిదేమో వర్డ్ ఫార్మేషన్ గురించి, రెండవదేమో సెంటెన్స్ ఫార్మేషన్ గురించి. సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్స్ ఇలాగ సెంటెన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి నేర్చుకుంటాం మనం. సో ఇలాగ వర్డ్ ఫార్మేషను, సెంటెన్స్ ఫార్మేషన్ని ఆయన ఏమంటాడంటే డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటారు. ఇది లాంగ్వేజ్కి ఉన్నటువంటి ఒక ఫీచర్ అని చెప్పేసి అంటారు. రెండో ఫీచర్ వచ్చేసి ఆర్బిట్రరీ అని చెప్పేసి అంటున్నారు. ఆర్బిట్రరీ అంటే నో లాజిక్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ నేమ్. ఒక వస్తువుకి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి ఒక లాజిక్ అనేది ఏం లేదు అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ని తీసుకుంటే ఇంగ్లీష్లో వాటర్ అంటాం కదండి, తెలుగులోనేమో నీళ్లు అంటాం, హిందీలో వచ్చేసి పానీ అంటాం, తమిళ్లో తన్ని అని చెప్పేసి అంటాం, బెంగాలీలో జల్ అని చెప్పేసి అంటాం, ఇంకా కావాలంటే మలయాళంలో తన్ని అని కూడా అంటారండి. ఓకే? ఇలాగా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క పేరుతో పిలిచారు. రైట్? ఎందుకు పిలిచారు అంటే దానికి మనం సమాధానం చెప్పలేము. పూర్వీకులు కనుక
అన్నిటిని ఒకే పేరుతో పిలిచినట్టయితే అన్ని లాంగ్వేజ్లో మనం కూడా అదే ఫాలో అయ్యేవాళ్ళం. వేరే పేరుతో పిలిస్తే అదే ఫాలో అయ్యేవాళ్ళం. మన పూర్వీకులు మనకి ఒక ఆబ్జెక్ట్ ఏమని పిలవాలో చెప్పారు కాబట్టి మనం అలాగే పిలుస్తున్నాం. నెక్స్ట్ అండి, తర్వాత ఉన్నటువంటి ఫీచర్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి క్రియేటివ్ ఎక్స్టెండబుల్ అని చెప్పేసి అంటున్నారు. ఈ క్రియేటివ్ ఎక్స్టెండబుల్ రెండు కూడా లాంగ్వేజ్కి ఉన్నటువంటి లక్షణంలో దేని గురించి చెప్తున్నాయి అంటే లాంగ్వేజ్ కీప్స్ చేంజింగ్ అనే దాని గురించి మాట్లాడుతుంది. లాంగ్వేజ్ అనేది అలాగే ఉండదు, ఇది తరచూ మారుతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. క్రియేటివ్ అండ్ ఎక్స్టెండబుల్ అంటే ఐ విల్ కిల్ యూ, ఇది ఒక సెంటెన్స్ అండి, నేను నిన్ను చంపుతాను. దీన్ని అందరూ ఇలాగే వాడాలని లేదు. ఐ విల్ నాట్ లెట్ యూ లీవ్ అని కూడా అనొచ్చు. రెండింటికి మీనింగ్ ఒకటే. చూడండి, కొంతమంది క్రియేటివ్గా చెప్తారు, కొంతమంది ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు అనమాట. లాంగ్వేజ్ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఇలాగే ఉండాలి అని చెప్పేసి లేదు అని చెప్పేసి అంటారు. ఒకే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తాం అనమాట. కొందరు క్రియేటివ్గా చెప్తే కొందరు ఎక్స్టెండబుల్గా ఇంకొంచెం ఎక్కువ పదజాలంతో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగా. నెక్స్ట్ 4వది వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అండి. డిస్ప్లేస్మెంట్ అంటే టాకింగ్ అబౌట్ థింగ్స్ నాట్ ప్రజెంట్, మన దగ్గర లేనటువంటి విషయాలు లేదా గతంలో జరిగినటువంటి విషయాలు, ఇలాగ మనం ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో లేనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, ఎక్కడో అమెరికాలో జరిగేటటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, హ్యూమన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ కాంటెక్స్ట్ బౌండ్. సో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో ఆ సిచ్యువేషన్ గురించే మాట్లాడతాము అనడానికి లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కాకి ఒక చోట ఆహారం చూస్తే అదే చోట పైకి ఎగిరి గట్టిగా అరిచి మిగతా కాకులన్నీ పిలుస్తుంది. అంతేగాని ఆ ఉన్న ప్రతి చోటకి వెళ్ళేసి పలానా చోట ఆహారం ఉంది అని చెప్పదు. ఓకేనా? అదేవిధంగా ఒక కుక్క అండి, తన యజమానికి ఏమైనా చెప్పాలనుకుంటే అతన్ని అక్కడికి తీసుకెళ్ళిద్ది అనమాట. అదే మనిషి అయితే ఆంధ్రాలో ఉండి అమెరికాలో లేదా అంతరిక్షంలో జరిగే విషయాల గురించి కూడా మాట్లాడగలుగుతాడు అనమాట. అదేనండి హ్యూమన్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. కాకులేమో అలా చేశాయి, ఒకే చోటు నుండి అరిచాయి. అదే కుక్క అయితే మనిషిని తీసుకెళ్ళింది, బట్ మనిషి ఏమో రకరకాలుగా అమెరికాలో జరిగే విషయాలు, అంతరిక్షంలో జరిగేటువంటి విషయాలు, ఎన్ని రకాల విషయాల గురించైనా మాట్లాడగలడు. హ్యూమన్ లాంగ్వేజ్కి, యానిమల్ లాంగ్వేజ్కి, ఇతర లాంగ్వేజెస్కి ఉన్నటువంటి తేడా అది. ఇతర అంటే ఇతర యానిమల్స్, ఇతర జంతువుల లాంగ్వేజ్ అండి నా మీనింగ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కల్చరల్ ట్రాన్స్మిషన్. ఈ కల్చరల్ ట్రాన్స్మిషన్ అంటే రోడ్ మ్యాప్ ఆఫ్ కల్చర్ అని రైటా బ్రౌన్ గారు ఆల్రెడీ చెప్పారనమాట. ఓకేనా? సో లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే కల్చర్ని, ఆ భాష యొక్క కల్చర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చదువుకునేటటువంటి చాలా లెసన్స్ అమెరికన్ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క డ్రెస్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అన్నీ తెలుసుకుంటాం ఆ స్టోరీ చదివితే. ఎలా తెలుసుకున్నాం మనం? ఆ లాంగ్వేజ్ చదవటం ద్వారా తెలుసుకున్నాం అనమాట. లాంగ్వేజ్ అనేటటువంటిది వాళ్ళ యొక్క కల్చర్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. అందుకని రీటా బ్రౌన్ గారు అన్నారు రోడ్ మ్యాప్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి అన్నారు అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇంటర్చేంజబిలిటీ అండి. ఇంటర్చేంజబిలిటీ అంటే రిసీవ్ అండ్ రెస్పాండ్ అనమాట. లాంగ్వేజ్ని మనం పరస్పరం వింటాము, మాట్లాడతాం అనమాట. వీ రిసీవ్ లాంగ్వేజ్ అండ్ వీ రెస్పాండ్ టు ఇట్. ఇక్కడ మనం బోత్ ఎన్కోడింగ్, డీకోడింగ్ రెండు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. దీన్నే మనం కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడెండెన్సీ అండి. రెడెండెన్సీ అంటే అండర్స్టాండింగ్ ఈవెన్ ఇఫ్ మిస్డ్. మనము ఒక విషయాన్ని అర్థం చేసుకుంటామండి, అది మిస్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండి అంతే. షట్ ద డోర్ అంటే అక్కడ ఎవరికి చెప్పినట్టు అండి? ఎదురుగున్న వ్యక్తికి చెప్పినట్టు. అక్కడ యూ అని చెప్పేసి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకుంటాం. అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ చదివేటప్పుడు అందులో కొన్ని బ్లర్గా ఉన్నా సరే నెక్స్ట్ ఏమై ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటాం. ఒక వక్త మాట్లాడేటప్పుడు లేదా ఒక టీవీలో ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు మాట్లాడుతూ మధ్యలో ఆపేసినా సరే దాని మీనింగ్ ఏంటి అనేది మనం డీకోడ్ చేయగలుగుతాం. సో దాన్నే మనం ఏమని చెప్పేసి అంటున్నామంటే రెడెండెన్సీ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ డైనమిక్. డైనమిక్ అంటే కీప్ చేంజింగ్ అని చెప్పేసి అర్థం అనమాట. లాంగ్వేజ్ అనేటటువంటిది మారుతూ ఉంటుందండి, అలాగే స్టాటిక్గా ఉండదు. ఈ భాషలోకి ఎన్నో రకాలైనటువంటి భాషలని వచ్చి, భాషలో ఉన్న పదాలు వచ్చి చేరుతూ ఉంటాయి. భాష మారుతూ ఉంటుంది, దాని యొక్క ఉనికిని కోల్పోయిద్ది, కొన్నిసార్లు అది బాగా రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి? సో ఇలాగ అకార్డింగ్ టు ద డిమాండ్, అకార్డింగ్ టు ద సిచ్యువేషను లాంగ్వేజ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి డిస్క్రీట్నెస్ అనమాట. డిస్క్రీట్నెస్ అంటే ఏంటంటే మనము ఒక భాషను ఉపయోగించేసి ఆ భాషలో కొన్ని పదాలను పుట్టిస్తాం అనమాట. సౌండ్స్, శబ్దాల ద్వారా, పదాల ద్వారా అనమాట. అంటే భాష 3 రూపాల్లో ఉంటుందండి. ఫోనిమ్స్ అని శబ్దాలు, సిలబుల్ అని, మోర్ఫోమ్స్ అని, ఇలాగా 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఇలాంటి 3 విభిన్న పదాలను సృష్టించవచ్చు వీటి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ EAT అనేటటువంటి ఒక 3 లెటర్స్, 3 అక్షరాలను తీసుకుంటే ఈ 3 అక్షరాలతో ఈట్ అనేవాడు రాయొచ్చు, ఏట్ అనేవాడు రాయొచ్చు, టీ అనేవాడు కూడా రాయొచ్చు. సో దీన్నే డిస్క్రీట్నెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అండి రిఫ్లెక్సివ్నెస్ అనమాట.
రిఫ్లెక్సివ్ అంటే దాన్ని అదే రిఫ్లెక్ట్ చేసుకుంటుంది. ఒక భాష గురించి అదే భాషలో మాట్లాడొచ్చు. ఆ భాష గొప్పతనం, ఆ భాష నేర్చుకునే విధానం, ఆ భాషలో ఉన్న అక్షరాలు, ఆ భాషలో ఉన్న పదాలు, ఆ భాష యొక్క సెంటెన్సెస్ ఇలాంటివే కాకుండా చాలా రకాల విషయాలు ఆ భాషను ఉపయోగించి మాట్లాడేటటువంటి సౌకర్యం ఉంటుందన్నమాట. దాన్ని రిఫ్లెక్సివ్నెస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అండి స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే నో ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ నీడ్. ఒక భాష అండి, ఆ భాషను మాట్లాడేటప్పుడు ఉపయోగించేటప్పుడు దాని మీద పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఫిజికల్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫిజికల్గా కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తింటూ మాట్లాడవచ్చు, ఏదైనా వర్క్ చేసుకుంటూ మాట్లాడవచ్చు, టీవీ చూస్తూ మాట్లాడవచ్చు, డ్రైవింగ్ చేస్తూ మాట్లాడవచ్చు. అలాగా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా మనం భాషను ఉపయోగించవచ్చు అనమాట. సో వీటిని డిజైన్ ఫీచర్స్ అని చెప్పేసి అంటారు, సిఎఫ్ హకెట్. వీటిని లాంగ్వేజ్ ఫీచర్స్ అని కూడా అంటాం. సో దీని తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ అండి. ఇలాగ లాంగ్వేజ్కి ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి కదా, మరి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి ఇలాంటి లాంగ్వేజ్ని నేర్చుకోవడంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటంటే 4 స్టేజెస్ ఉన్నాయి అన్నమాట. గర్గ్లింగ్ స్టేజ్ అని, బ్యాబ్లింగ్ స్టేజ్ అని, 1 వర్డ్ స్టేజ్ అని, 2 వర్డ్ స్టేజ్ అని చెప్పేసి, అంతేకాదండి ఇంకొక 2 ఉన్నాయి, లిస్పింగ్ స్టేజ్ అని, సెంటెన్స్ ఫార్మింగ్ స్టేజ్ లేదా టెలిగ్రాఫిక్ స్టేజ్ అని చెప్పేసి మొత్తము 6 రకాల స్టేజెస్ ఉంటాయండి. ఇందులో ఈ స్లైడ్లో 4 ఉన్నాయి, మిగిలిన 2 కూడా చూద్దాము. ఫస్ట్ది గర్గ్లింగ్ స్టేజ్. ఇది పుట్టినప్పటి నుంచి 6 మంత్స్ వచ్చే వరకు ఉండేటటువంటి స్టేజ్ అండి. ఈ స్టేజ్లో బేబీ కూయింగ్, మ్యూయింగ్ అంటే చిన్న చిన్న కూతలు అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఏడుపుల ద్వారా, చిన్న చిన్న సౌండ్స్ ద్వారా శబ్దాలు చేస్తూ ఉంటారు. రెండో స్టేజ్ని బ్యాబ్లింగ్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. ఇది 7 మంత్స్ నుంచి 10 మంత్స్ వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో బేబీ మామ, దాదా అని చెప్పేసి శబ్దాలను చేస్తూ ఉంటారనమాట. రిపీటెడ్ శబ్దాలు అనమాట. మామ, దాదా, నాన్న, పాప, పీపీ ఇలాంటి ఫోనిమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇవి వర్డ్స్ కాదండి. నెక్స్ట్ 1 వర్డ్ స్టేజ్. ఇది 11 మంత్స్ నుంచి 14 మంత్స్ ఇక్కడ ఉంటుందండి. దీన్నే హోలోఫ్రెస్టిక్ ఏజ్ అని కూడా అంటారు అనమాట, స్టేజ్ అని కూడా అంటారు. సో దీంట్లో అండి శబ్దాలు వాటిని కంబైన్ చేసి చిన్న చిన్న పదాలు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పదాలు మొదలవుతాయి కాబట్టి దీన్ని 1 వర్డ్ స్టేజ్ అని లేదా హోలోఫ్రెస్టిక్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 4వది వచ్చేసి 2 వర్డ్ స్టేజ్ అనమాట. ఇది 15 సంవత్సరాల నుంచి 15 నెలల నుంచి 24 నెలలు ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. సో దీంట్లో నౌన్స్ ఉపయోగిస్తాడు, వర్బ్స్ ఉపయోగిస్తాడు. అంటే సబ్జెక్టు, వర్బ్ ఉపయోగిస్తాడు అనమాట. మిల్క్ వాంట్ అని, గివ్ బాల్ అని, పాపా కమ్ అని, ఫోన్ గివ్ అని చెప్పేసి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ అండి 5th స్టేజ్ వచ్చేసి లిస్పింగ్ స్టేజ్ అనమాట. ఇది 25వ నెల నుంచి 3 years వరకు కూడా ఉంటుందన్నమాట. ఇందులో పదాల తర్వాత స్మాల్ సెంటెన్సెస్ అనేవి మాట్లాడటం ప్రారంభిస్తారనమాట. చిన్న చిన్న పదాలు. ఓకేనా? కొంచెం గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంటుంది. దీనికి ముందున్నటువంటి స్టేజ్లో 2 వర్డ్ స్టేజ్లో గ్రామటికల్ యాక్యురసీ అంత ఉండదు. బట్ లిస్పింగ్ స్టేజ్లో కొంచెం కరెక్ట్గా మాట్లాడటం మనం గమనించవచ్చు. నెక్స్ట్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తారు. ఓకేనా? ఇలాగనమాట. నెక్స్ట్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. అంటే 3 years నుంచి 5 years వరకు కూడా పూర్తిగా సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటారు. దీన్నే టెలిగ్రాఫిక్ స్టేజ్ అని కూడా అంటారు. దీంట్లో యాక్యురసీ ఉంటుందన్నమాట. గ్రామటికల్గా కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఓకేనండి? ఈ స్టేజెస్ను ఒక్కో పుస్తకంలో ఒక విధంగా ఇచ్చారండి. నేను అప్రాక్సిమేట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో లాంగ్వేజ్ ఫీచర్స్ చూసాము, లాంగ్వేజ్ని నేర్చుకునే స్టేజెస్ చూసాము. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవటము ఎలాగా అనేటటువంటి విషయాల్లో కూడా చూద్దామండి. లాంగ్వేజ్ కొంతమంది అక్వైర్ చేస్తారు, కొంతమంది నేర్చుకుంటారు. అంటే కొంతమంది స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటారు, కొంతమంది స్కూల్కి వెళ్ళకపోయినా కూడా లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటారు. అంటే సహజంగా న్యాచురల్గా నేర్చుకుంటారు, కొంతమంది ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారు. సో అదేంటో చూద్దాం. దీనినే అక్విజిషన్, లెర్నింగ్ అని 2 partsగా డివైడ్ చేస్తారు అనమాట. లాంగ్వేజ్ అక్విజిషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ అంటారు. లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది సహజంగా జరిగిద్ది, న్యాచురల్ వరల్డ్లో జరిగిద్ది అనమాట. అంటే అక్విజిషన్ అంటే గెయిన్, పొందటం. జనరల్గా ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండా, రాయకుండా, సో ఒక స్కూల్కి వెళ్ళి కూర్చొని ఎవరో చెప్తే నేర్చుకోకుండా జనరల్గా సొసైటీలో తిరిగి చుట్టూ ఉండే సరౌండింగ్స్ ద్వారా నేర్చుకుంటారు. దాన్ని అక్వైర్ అంటారు. సో దాన్నే గెయిన్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సబ్ కాన్షియస్నెస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు. అంటే మనం గమనించకుండానే, తెలియకుండానే మనము సహజసిద్ధంగా ఈ లాంగ్వేజ్ని నేర్చుకుంటాం. సో అందుకోసమే ఈ అక్విజిషన్ ఏమంటారంటే సబ్ కాన్షియస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు. అంతే కదండి. ఈ అక్విజిషన్లో మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, స్పాంటేనియస్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి? అప్రయత్నంగానే మనకి అబ్బుతుందనమాట లాంగ్వేజ్ అనేటటువంటిది. నెక్స్ట్ ఈ అక్విజిషన్ అనేది ఎక్కడ జరిగిద్దంటే మదర్ టంగ్ నేర్చుకోవడంలో, ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో అక్విజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే పేరెంట్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే చుట్టూ ఉండే సరౌండింగ్స్ ద్వారా మాత్రమే లాంగ్వేజ్ అనేది అక్విజిషన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్ అంటే ప్రాక్టీస్ ద్వారా చేస్తాం అనమాట. సో లెర్నింగ్ అంటే ఏంటి? గెయిన్ బై స్టడీయింగ్.
మనం ఒక చోటకెళ్ళి కూర్చొని పుస్తకాల ద్వారానో ఉపాధ్యాయుల ద్వారానో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా నేర్చుకోవడం అనేది జరిగిద్ది అనమాట. సో దీంట్లో మనం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు అయితే అలా అవసరం లేదు, ఇంటి దగ్గర తిరిగే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇంగ్లీష్ అలా కాదు, స్కూల్కి వెళ్ళి నేర్చుకొని కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది, అందరికి కూడా రాదు. అందుకోసమే దీన్ని కాన్షియస్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు. సో ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లెర్నింగ్లో ఎఫర్ట్ అనేది చాలా ముఖ్యం. లాంగ్వేజ్ లెర్నింగ్లో ఎఫర్ట్ అనేది చాలా ముఖ్యం. ఎక్విజిషన్లో ఎఫర్ట్ ఏం అవసరం లేదు, లాంగ్వేజ్ లెర్నింగ్లో మాత్రం ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా సెకండ్ లాంగ్వేజ్ని మనం లెర్నింగ్ చేస్తాము, ఫస్ట్ లాంగ్వేజ్ని ఏమో అక్వైర్ చేస్తాం. సో దీంట్లో స్కూలు, టీచర్స్, బుక్స్ ఎక్కువగా ప్రామినెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. ఒకసారి రెండింటిని కాంట్రాస్ట్ చేసి చూస్తే అండి, ఎక్విజిషన్ అనేది సహజంగా జరిగింది, లెర్నింగ్ అనేది ప్రాక్టీస్ ద్వారా జరిగింది. ఎక్విజిషన్ అంటే ఏంటంటే గెయిన్, పొందటం. లెర్నింగ్ అంటే గెయిన్ బై స్టడీ చేయడం ద్వారా పొందటం. ఎక్విజిషన్ అనేది సబ్ కాన్షియస్ ప్రాసెస్, లెర్నింగ్ అనేది కాన్షియస్ ప్రాసెస్. ఎక్విజిషన్లో మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, లెర్నింగ్లో మాత్రం ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఎక్విజిషన్ అనేటటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్ నేర్చుకోవడంలో ఉపయోగిస్తాము, లెర్నింగ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉపయోగిస్తాము. ఎక్విజిషన్లో పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీలో ఉండేవాళ్ళు కీ రోల్ ప్లే చేస్తే, లెర్నింగ్లో మాత్రం టీచర్, స్కూల్, బుక్స్ అనేటటువంటివి కీ రోల్ అనేవి ప్లే చేయడం జరిగిద్ది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనమాట. మనం ఇలాంటి లాంగ్వేజ్ని నేర్చుకోవడంలో మనల్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేటటువంటిది నెక్స్ట్ కాన్సెప్ట్. మొత్తము 3 రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, ఫిజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అని. ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్గాన్స్ అనమాట. వ్యక్తి శారీరక అవయవాలు సహకరించకపోవటం, చెవులు చక్కగా పనిచేయకపోయినా కూడా మనం భాష నేర్చుకోలేమన్నమాట. ఓకేనా. రెండోది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే హ్యూమన్ ఎమోషన్స్ అండ్ మెంటల్ కండిషన్ అనేది సరిగా లేకపోయినా కూడా మానసిక పరిపక్వత అంటారు కదా, మెచ్యూరిటీ, అది లేకపోయినా సరే మనం లాంగ్వేజ్ అనేది నేర్చుకోలేమన్నమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సోషల్ ఫ్యాక్టర్ అనమాట, ఇంటరాక్షన్. లాంగ్వేజ్ మనం వేరే ఒకరితో మాట్లాడాలన్నమాట. మనం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు మాట్లాడేది మనం వినాలి, మనం మాట్లాడేది వాళ్ళు వినాలి. ఇలాగ ఇంటరాక్షన్ అనేది కూడా జరిగిన పరిస్థితుల్లో కూడా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అసాధ్యం అనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం బాక్స్లో రాసాను చూడండి, ద జంగిల్ బుక్ అనేటటువంటి బుక్. ఓకేనండి. ఈ జంగిల్ బుక్లో ఒక మోగ్లీ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఇతనేంటి, మాటలు రావు ఇతనికి. ఎందుకు? అతను అడవిలో పెరుగుతాడు, జంతువుల మధ్య పెరుగుతాడు అనమాట. అంటే ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ జరగలేదు కాబట్టి అతనికి లాంగ్వేజ్ రాలేదనమాట. ఓకేనా, అది. సో అలాంటి పిల్లల్ని ఫెరల్ చైల్డ్ అని చెప్పేసి అంటారండి. ఓకే. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ, లాంగ్వేజ్లో డెవలప్మెంటు, వీటి గురించి తెలుసుకుందాం అనమాట. ఓకే, రైట్. సో ఈ లాంగ్వేజ్ యొక్క నేచర్ ఏంటంటే, లాంగ్వేజ్ని లివింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇంగ్లీష్ నండి పర్టికులర్గా నేను మాట్లాడేది, ఇంగ్లీష్ని లివింగ్ లాంగ్వేజ్ అంటారు, లింక్ లాంగ్వేజ్ అంటారు, లైబ్రరీ లాంగ్వేజ్ అంటారు అనమాట. నెహ్రూ గారు అంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని విండో ఆన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటారు, జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనండి. సో ఈ లాంగ్వేజ్ యొక్క ఆరిజిన్ ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగిందండి. పర్టికులర్గా వెస్ట్ జర్మానిక్ బ్రాంచ్ నుంచి ఇంగ్లీష్ అనేది ఆవిర్భవించడం జరిగింది. సో ఆ టైంలో అండి 3 రకాల ట్రైబ్స్ అనేవి ఇంగ్లీష్ ఆవిర్భావానికి కృషి చేయడం జరిగింది. యాంగిల్స్ అని, సాక్సన్స్ అని, జ్యూట్స్ అని, ఈ 3 తెగలు ప్రామాణికం అనమాట. రైట్. ఈ ఇంగ్లీష్ అనేది 3 రకాల స్టేజెస్లో వచ్చిందండి. ఓల్డ్ ఇంగ్లీష్ అని, మిడిల్ ఇంగ్లీష్ అని, మోడర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి 3 స్టేజెస్లో మనకి తెలుసు. ఫస్ట్ది ఓల్డ్ ఇంగ్లీష్ అండి. ఓల్డ్ ఇంగ్లీష్ అనేది 1410 నుంచి 1066 వరకు ఉన్నదాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటారన్నమాట. ఎలా అంటే, జాగ్రత్తగా వినండి. వెస్ట్ జర్మనీకి చెందినటువంటి యాంగిల్స్ అనే తెగ మరియు డెన్మార్క్కి చెందినటువంటి సాక్సన్స్ అనే తెగలు బ్రిటన్ తీరంలో సెటిల్ అయ్యాయండి. ఎప్పుడంటే క్రీస్తు 15th నుంచి 7th దశాబ్దాల మధ్యలో. అప్పుడు ఇంగ్లీష్ భాష ఆవిర్భవించిందండి. అందుకే మొదటి ఇంగ్లీష్ను మనం ఆంగ్లో సాక్సన్ ఇంగ్లీష్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే ఓల్డ్ ఇంగ్లీష్ అని కూడా అంటారు. సో సాక్సన్ తెగ చిన్న చిన్నగా నశించడం స్టార్ట్ అయ్యి నార్మన్స్ అనేటటువంటి కొత్త తెగ ఈ బ్రిటన్ తీరంలోకి రావడం జరిగింది. అక్కడే సెటిల్ అవ్వడం కూడా జరిగిందనమాట. అప్పుడు ఈ యాంగిల్స్, సాక్సన్స్ ఇద్దరూ కలిసి నార్మన్ కూడా జాయిన్ అవ్వడం వల్ల ఆంగ్లో నార్మన్ ఇంగ్లీష్ అనేటటువంటిది ఏర్పడటం జరిగిందనమాట. సో ఈ ఆంగ్లో నార్మన్ లాంగ్వేజ్నే మిడిల్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటారనమాట. సో తర్వాత 1500 నుంచి మోడర్న్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఓల్డ్ ఇంగ్లీషు, ఈ మిడిల్ ఇంగ్లీష్, ఇవి 2 చాలా రకాలుగా చేంజెస్ అనేవి జరిగి మిడిల్ ఇంగ్లీష్గా మారడం జరిగింది. ఇలా మిడిల్ ఇంగ్లీష్గా మారడానికి చాలామంది చాలా రకాలుగా వర్క్ చేయడం జరిగింది. అందులో మొదటి వారు వచ్చేసి చాజర్ అండి, జెఫ్రీ చాజర్ అంటారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. ఈయన రాసినటువంటి బుక్స్లో ఫేమస్ క్యాంటర్బరీ టేల్స్ అనమాట.
ఈయన్ని ఫస్ట్ రైటర్ టు రైట్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారనమాట. అంతకుముందు అన్నీ లాటిన్లో ఉండే అనమాట. చాజర్ దగ్గర నుంచి ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయిందనమాట. అందుకనే చాజర్ని ఆండ్రూ లోయెల్ గారు అంటారండి. ఆండ్రూ లోయెల్ గారు చాజర్ ఫౌండ్ ఇంగ్లీష్ ఆ డైలెక్ట్ అండ్ లెఫ్ట్ ఇట్ ఈ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. ఈ క్యాంటర్బరీ టేల్ అనేటటువంటి రచన ద్వారా ఈ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే సామాన్య ఇంగ్లీష్ భాషలో అనేక రకాలుగా స్టోరీస్ని కూర్చి ఈయన పబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. అందుకనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయిటరీ అని, ద ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పేసి రకరకాలుగా పిలుస్తారనమాట. ఈయన 1343 నుంచి 1400 వరకు కూడా ఈయన కాలంగా చెప్తారనమాట. అంతేకాదండి, జెఫ్రీ చాజర్ని మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇంగ్లీష్ రెనైజెన్స్ అంటే ఇంగ్లీష్ పునర్జీవన పితామహుడు అని కూడా అంటారనమాట. ఈయన తర్వాత అండి విలియం క్యాక్స్టన్ అండి. ఈ విలియం క్యాక్స్టన్ అనేటటువంటి వ్యక్తి జాన్ గూటెన్బర్గ్ అనేటటువంటి జర్మన్ శాస్త్రవేత్త కనిపెట్టినటువంటి ప్రింటింగ్ ప్రెస్ను 1476లో ఇంగ్లాండ్లోకి తీసుకొచ్చాడనమాట. ఎప్పుడైతే ఈ క్యాక్స్టన్ ప్రింటింగ్ ప్రెస్ అనేటటువంటిది ఇంగ్లాండ్కి వచ్చిందో, సో ఇతని పేరుతోనే ఆ ప్రింటింగ్ ప్రెస్ని ఇంగ్లాండ్లో పిలిచేవాళ్ళనమాట. క్యాక్స్టన్ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళనమాట. ఇది ఎప్పుడైతే ఇంగ్లాండ్కి వచ్చిందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్వరూపమే మారిపోయిందండి. అప్పటి వరకు చేతితో రాసిన పుస్తకాలన్నీ కూడా ప్రింటెడ్ టెక్స్ట్ దాకా మార్చడం జరిగింది. దాంతో ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ అన్నీ కూడా చాలా వరకు స్టాండర్డ్ అయిపోయాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి బాగా కృషి చేసినటువంటి వాళ్ళు విలియం షేక్స్పియర్ అనమాట. ఈయన గురించి మీకు తెలుసండి, చాలా డ్రామాస్ రాశారు. 37 డ్రామాస్ రాశారు, 154 సానెట్స్ రాశారు. అంతేకాదు ఈయన దాదాపుగా 17,000 వర్డ్స్ని ఇంగ్లీష్కి యాడ్ చేయడం కూడా జరిగింది. ఓకేనండి. ఈయన ఎలిజబెత్ పీరియడ్కి చెందినటువంటి వ్యక్తి అండి. ఈయన ఇంగ్లీష్ని మోడర్నైజ్ చేసినటువంటి వ్యక్తి. సో ఇంగ్లీష్ రూల్స్, గ్రామర్ అని చెప్పేసి ఆయన రచనలో చాలా చక్కగా రాయడం జరిగిందనమాట. చాలా న్యూ వర్డ్స్ అనేవి, ఫ్రేజెస్ అనేవి ఇంగ్లీష్కి యాడ్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బాగా ఎన్రిచ్ చేసినటువంటి వ్యక్తి విలియం షేక్స్పియర్ అండి. చాలా రకాలైనటువంటి ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ కూడా విలియం షేక్స్పియర్ తర్వాతే వచ్చాయన్నమాట. చాలా కలర్ఫుల్గా ఇంగ్లీష్ని ఉపయోగించడము, ఇదంతా కూడా విలియం షేక్స్పియర్ వల్లనే సాధ్యమైందనమాట. సో నెక్స్ట్ అండి, విలియం షేక్స్పియర్ తర్వాత కింగ్ జేమ్స్ I. సో ఈయన 1603 నుంచి 1625 వరకు ఇంగ్లాండ్ రూలర్గా ఉన్నాడండి. ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ ది బైబుల్ని 1611లో రాయించడం అనేది జరిగిందనమాట. ఇది ఇంగ్లీష్లో రాసినటువంటి అతి పెద్ద ఫస్ట్ గ్రంథం అండి. ఈ ఇంగ్లీష్లో రాసినటువంటి ఈ గ్రంథం ఇంగ్లీష్ యొక్క రూపురేఖలనే మార్చిందనమాట. సో ఏమంటారంటే అందుకనే నో అదర్ బుక్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ మచ్ యాజ్ కింగ్ జేమ్స్ బైబుల్ అని చెప్పేసి అంటారనమాట. దీంట్లోనే ఈ బైబిల్లోనే చాలా ప్రోవర్బ్స్ని, ఫ్రేజెస్ని, మోరల్ సేయింగ్ని ఇంగ్లీష్లో వాడటం అనేది జరిగిందనమాట. ఇదే కాదండి, ఇంగ్లీష్ రెనైజెన్స్, గ్రేట్ ఓవల్ షిఫ్ట్ అనేవి కూడా ఇంగ్లీష్ భాష డెవలప్మెంట్లో చాలా రకాలుగా కృషి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కొలోనియల్ ఎడ్యుకేషన్ యాక్ట్స్ అనమాట.